హాయ్ అండి. అందరికి నమస్కారం. ఐఓసీఎల్‌లో 3 రకాల పోస్టులు మొత్తంగా కలిపి 246 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 23 వరకు లాస్ట్ డేట్ ఉంది. అయితే ఈ 3 రకాల పోస్టులు ఏంటయి? ఈ ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేవి ఇప్పుడు ఒకసారి చూస్తే పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఆపరేటర్, అలాగే జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఈ 3 రకాల పోస్టులయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే వీటిలో వేకెన్సీస్ వచ్చేసరికి జూనియర్ ఆపరేటర్ వచ్చేసరికి 215 పోస్టులయితే ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆళ్ళు డీటెయిల్డ్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి. అలాగే జూనియర్ అటెండెంట్‌కి వీటికి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌గా ఇచ్చారు. అలాగే ఈ పోస్టులు వచ్చేసరికి 23 ఉన్నాయి. అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ కి 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇచ్చారు. డిగ్రీ ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్. ఈ 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపి 246 పోస్టులు. అయితే వీటికి ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్‌లో ఉంటుంది. ఏప్రిల్ ఎగ్జాక్ట్‌గా డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మన ఛానెల్‌లోనే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసరికి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి 1 మంత్ ముందు లేదా అదే నెలలో గాని రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ గాని, మేలో గాని అనౌన్స్ చేద్దామని చెప్పేసి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 246 పోస్టుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద భర్తీ చేయడానికి జరుగుతుంది. అయితే మన ఆంధ్ర వచ్చేసరికి 18 పోస్టులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ 10, ఈడబ్ల్యూఎస్‌కి 1, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 3. ఈ 18 పోస్టులైతే మన ఆంధ్రాలో భర్తీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటికొచ్చేసరికి సాలరీ వచ్చేసరికి జూనియర్ ఆపరేటర్‌కి 23,000-78,000. జూనియర్ అసిస్టెంట్‌కి కూడా 23,000 నుంచి 78,000 వరకు ఉంది. అలాగే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్‌కి 25,000 నుంచి 1,05,000 వరకు సాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 26 సంవత్సరాలు. దయచేసి గమనించండి ఏజ్ వచ్చేసరికి. అంతేగాని ఏ ఎగ్జామ్‌కైనా గాని 18 నుంచే 30 ఉండిద్ది, 33 ఉండిద్ది అని అనుకోవద్దు. ఈ ఎగ్జామ్‌కి వచ్చేసరికి 18 నుంచి 26 సంవత్సరాలే ఇవ్వడం జరిగింది. అలాగే వీటికొచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకొస్తే ఎగ్జామ్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంది. 100 క్వెషన్స్ 120 మినిట్స్ ఉంది. దయచేసి గమనించండి. జూనియర్ ఆపరేటర్‌కి వచ్చేసరికి 100 మార్క్స్‌కి వచ్చేసరికి జనరల్ సైన్స్‌లో 50 మార్క్స్ ఉంటాయి. ఆప్టిట్యూడ్‌లో 20, రీజనింగ్ 20, జనరల్ అవేర్‌నెస్‌లో 10 మార్కులు. మొత్తంగా కలిపి 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ అటెండెంట్‌కి వచ్చేసరికి ఆప్టిట్యూడ్ 40 మార్క్స్, రీజనింగ్ 40 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ 20 మార్క్స్. మొత్తంగా 100 మార్క్స్. వీటికొచ్చేసరికి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి 35% క్వాలిఫై మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ అటెండెంట్‌కి ఆప్టిట్యూడ్ 40, రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ 20, ఇంగ్లీష్ 10. వీటికొచ్చేసరికి ఇంగ్లీష్ అడిషనల్‌గా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్‌లో కూడా 10 మార్క్స్‌కి అయితే క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. వీటిలో వచ్చేసరికి నెగెటివ్ మార్కింగ్ అని అయితే ఏం లేదు. ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంతేగాని రీజనల్ లాంగ్వేజెస్‌లో అయితే ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. వీటిలో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి. దయచేసి ఫీజ్ వచ్చేసరికి 300. ఎస్సీ, ఎస్టీలకి ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్‌కి వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. దయచేసి గమనించండి. జ జనరల్ కేటగిరీ వాళ్ళకి 300 ఫీజ్ అయితే ఉంది. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో వచ్చేసరికి వైజాగ్, తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్. ఈ 2 ప్లేసుల్లో అయితే ఎగ్జామ్ సెంటర్‌లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి పూర్తిగా ఇంకేమైనా డౌట్లుంటే మన డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ చూసి క్లారిటీగా డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని అప్లై చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.